హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, రెడ్మీ వాళ్ళు కరెక్ట్ ప్రైజింగ్లో ఒక ఎక్సలెంట్ ట్యాబ్ని తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి, సేల్స్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఇంట్లో స్టూడెంట్స్కి మాత్రం బాగా సక్సెస్ తీసుకొచ్చే ట్యాబ్ అనమాట. ఇది రెడ్మీ వాళ్ళు ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చారు. రెడ్మీ ప్యాడ్ ఎస్సీ దీని పేరు. అండ్ అరౌండ్ 12,000 రూపాయల బడ్జెట్లో సాలిడ్ స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తుంది. ఇక్కడ మీకు వీళ్ళ టాప్ కాంపిటేటర్లైన శాంసంగ్ ఇలాంటి బ్రాండ్లు కూడా ఈ బడ్జెట్లో ఇలాంటి సాలిడ్ స్పెసిఫికేషన్స్ అసలు ఆఫర్ చేయట్లేదు. వీళ్ళు మాత్రం ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్కి అండ్ ఎక్కువగా మీరు మీడియా కన్జ్యూమ్ చేసేవాళ్ళు, సినిమాలు తీసుకోవడానికి ఒక మంచి ట్యాబ్ కావాలి, పెద్ద స్క్రీన్ అనుకుంటే ఇది చాలా మంది కన్సిడర్ చేస్తారు. అరౌండ్ 12,000 రూపాయల బడ్జెట్లో దీన్ని తీసుకొచ్చారు. సో బాక్స్ పైన మీరు రెడ్మీ ప్యాడ్ ఎస్సీ అని రాస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ ఇక్కడ మీకు పెద్ద డిస్ప్లే 11 ఇంచెస్ డిస్ప్లే అండ్ ఫుల్ హెచ్డి క్వాలిటీతో ఉంటుంది. 4 స్పీకర్స్ ఉంటాయి. మళ్ళీ డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్, అలాగే 8000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. దీంట్లో వీళ్ళు 18 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై కూడా చేస్తున్నారు. సో మన దగ్గర ఉంది మింట్ గ్రీన్ అనే కలర్, 6GB 128 మోడల్. ఇది యాక్చువల్గా రెండో మోడల్ అనుకుంటా. బేస్ మోడల్లో మీకు 4GB 128GB ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బాక్స్ లోపల ట్యాబ్ ఉంటుంది. ఇదే మన దగ్గర ఉన్న రెడ్మీ ప్యాడ్ అనమాట. అలాగే మీకు ఒక ఛార్జరు, ఛార్జింగ్ కేబుల్ ఇలాంటివి అయితే మీకు బాక్స్లో వస్తాయి. టీపీ కేస్ లాంటిది అయితే ఏముండదు. బట్ వీళ్ళు ఒక కేస్ని సపరేట్గా అమ్ముతున్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ కేస్ కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. దాని క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒక్కసారి దానికి ఉన్నారనుకోండి, మినిమం ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఒక 2 ఇయర్స్ వరకు దాన్ని ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ట్యాబ్ చాలా జాగ్రత్తగా వాడతాం కాబట్టి. అండ్ కమింగ్ టు ద ట్యాబ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో ఉంటుంది. అలాగే మీకు ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బెజల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. మిడ్ రేంజ్ ట్యాబ్ కాబట్టి బెజల్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయి. బట్ స్టిల్ యాక్సెసిబుల్గానే ఉంది మీకు. అలాగే మీకు మొత్తం కూడా అల్యూమినియం ఫ్రేమ్తో దీన్ని వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంట్రెస్టింగ్లీ ఈ పట్ల బడ్జెట్లో ప్లాస్టిక్ కూడా వీళ్ళు అల్యూమినియం ఫ్రేమ్ని ఇచ్చారు, అల్యూమినియం బ్యాక్ కూడా ఇచ్చారు. సో ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అనమాట దీంట్లో. అందుకని ఈ ట్యాబ్ చాలా సాలిడ్గా ఉంటుంది, వెయిట్ కూడా ఉంటుంది. 11 ఇంచెస్ స్క్రీను ప్లస్ మీకు అల్యూమినియం ఫ్రేమ్, అల్యూమినియం బ్యాక్. అందుకని ఇది అరౌండ్ 480 గ్రామ్స్ వరకు ఉంటుంది. థిక్నెస్ మాత్రం ఒక స్మార్ట్ ఫోన్ లాగే సన్నగా ఇచ్చారు. అరౌండ్ 7.4 mm ఉంటుందన్నమాట. డిస్ప్లే క్వాలిటీ ఈజ్ గుడ్. అలాగే మీకు బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్. దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్ ఇచ్చారు. సో ఈ బడ్జెట్లో మీరు పెద్దగా గేమర్స్ ఉండరు కాబట్టి హెవీ గేమర్స్కి ఇది సెట్ కాదు. ఒక మోడరేట్ గేమింగ్కి అయితే ఓకే, కానీ మీరు పెద్దగా ప్రో లెవెల్ గేమర్స్కి అయితే సూట్ అయ్యే ప్యాడ్ అయితే కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది మీడియా కన్జ్యూమ్కి, స్టూడెంట్స్ క్లాసెస్ చూసుకోవడానికి ఇలాంటి వాటికి మాత్రమే పనికి వస్తుంది. అండ్ ఇది ప్రాసెసర్ ఓకే, రెగ్యులర్ టాస్క్కి అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ 4GB ర్యామ్ కూడా ఓకే హ్యాండిల్ చేస్తుంది. నా సలహా ఏంటంటే 6GBకి వెళ్ళండి, ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద యూఐ మాత్రం సూపర్. దీంట్లో MIUI 14తో ఇచ్చారు. అండ్ Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ దీంట్లో మీకు మల్టీ ఫంక్షన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. మెయిన్గా మీకు మల్టీ విండో, ఫ్లోటింగ్ విండో లాంటివి చాలా చేసుకోవచ్చు. స్క్రీన్ మీరు 3 రకాలుగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఫ్లోటింగ్ విండో కూడా పెట్టుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది దీంట్లో మెయిన్ హైలైట్. అండ్ ఇది పెన్ సపోర్ట్ కూడా వస్తుంది. కావాలనుకుంటే మీరు థర్డ్ పార్టీ పెన్స్ కొనుక్కొని దీన్ని వాడుకోవచ్చు అనమాట. అది కూడా దీనికి ఒక ఫ్లెక్సిబిలిటీని అయితే వీళ్ళు దీంట్లో ఇచ్చారు. అండ్ యూఐ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ అప్డేట్స్ కూడా వీళ్ళు రెగ్యులర్గానే కొంచెం పర్లేదు, మంచిగానే అనిపించింది. బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఒకటి రెండు ఉంటాయి, కావాలనుకుంటే మీరు దీంట్లో తీసేసుకోవచ్చు. అండ్ ముఖ్యమైన దీంట్లో ఏంటంటే ఫ్లోటింగ్ విండోస్ మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి వీళ్ళు మెయిన్గా MIUIని హైలైట్ చేస్తున్నారు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ట్యాబ్స్లో కెమెరా అనేవి ఒక నెక్స్ట్ లెవెల్లో ఏముండవు, యావరేజ్గా ఉంటే గుర్తుపెట్టుకోండి. దానికైతే మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ 8000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి ఓకే, ఈ బడ్జెట్లో బెస్ట్ బ్యాటరీని. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఓకే, 33 వాట్స్కి వెళ్ళొచ్చు, కానీ వీళ్ళు బడ్జెట్లో లాంచ్ చేశారు కాబట్టి 18 వాట్స్కే ఇచ్చారు. స్టిల్ గుడ్ అనే చెప్పాలి. ఒక నైట్లో ఓవర్ ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్గా అయితే ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా దీని స్పీకర్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు 4 స్పీకర్స్ ఇస్తున్నారు, డాల్బీ అట్మాస్ ఇస్తున్నారు, అది కూడా చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా Type-C ఇస్తున్నారు. అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. డైరెక్ట్గా మీరు ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మాత్రం ట్యాబ్ 12,000 రూపాయల బడ్జెట్లో ఎక్సలెంట్ ప్యాకేజ్ చెప్తున్నాను కదా. ఖచ్చితంగా దీనికి గట్టి సేల్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ బడ్జెట్లో వేరే కాంపిటీటర్ కూడా ఎవరు లేరు కాబట్టి. సో ఇది రెడ్మీ ప్యాడ్ ఎస్సీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.